రోజుల పాటు ఎండవేడిమి వడదెబ్బలను కూడా లెక్క చేయకుండా నాన్ స్టాప్ గా సాగిన ఆపరేషన్ కగారులో భద్రతా బలగాలు మావోయిస్టులపై పైచేయి సాధించాయి. కర్రెగుట్టలపై మొత్తానికి పట్టు సాధించి సాయుధ బలగాల త్రివరణ పథకాన్ని ఎగరవేశాయి. అంతేకాకుండా త్వరలో అక్కడ బేస్ క్యాంప్ ను సైతం ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. కర్రెగుట్ట అటు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో, ఇటు తెలంగాణ ములుగు వాజేడు మండలం పరిధిలో 5,000 అడుగుల ఎత్తులో విస్తరించి ఉన్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా 26,000కు పైగా సాయుధ బలగాల సిబ్బందితో కర్రెగుట్టను చుట్టుముట్టారు. సిఆర్పీఎఫ్ నేతృత్వంలో ఛత్తీస్గఢ్కు చెందిన డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్, కోబ్రా బలగాలు పెద్ద సంఖ్యలో తెలంగాణ సరిహద్దులోని కొత్తపల్లి నుంచి ఛత్తీస్గఢ్లోని పూజారి కాంకేరు, నంబి, గల్గం, నడిపల్లి ప్రధాన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆపరేషన్లు చేపడుతున్నాయి. డ్రోన్లు, హెలికాప్టర్లతో కూంబింగ్ ను కొనసాగించారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు మరణించారు. ఇప్పటికే కర్రెగుట్టల ప్రాంతానికి చుట్టుముట్టిన బలగాలు ఆ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన 150కు పైగా ఐఈడీలను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. రాయ్పూర్ నుంచి ఆపరేషన్ పర్యవేక్షించిన ఐబీ చీఫ్ ఇవాళ నేరుగా కర్రెగుట్టకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటిదాకా ఆపరేషన్లో పాల్గొన్న టీం మొత్తాన్ని వెనక్కి రప్పించి అక్కడికి కొత్త టీంను మోహరింపచేస్తున్నట్లుగా సమాచారం. అయితే త్వరలోనే సిఆర్పీఎఫ్ అక్కడ బేస్ క్యాంప్ను ఏర్పాటు చేయబోతోంది. ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్లకు ఉపయోగపడేలా ఈ బేస్ ఉండబోతోంది. మావోయిస్టుల హైడౌట్స్ కోసం అడవులను జల్లెడ పడుతున్నారు జవాన్లు. కర్రెగుట్టలో మరో 30 రోజుల పాటు సర్చ్ ఆపరేషన్ కొనసాగబోతోంది. ఆపరేషన్లో K3, K9 డాగ్ స్క్వాడ్ బృందాలు కీలకంగా మారాయి. నిన్నటి నుండి 39, 81, 141, 151 సిఆర్పీఎఫ్ బెటాలియన్లు కూంబింగ్లో పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు 6 గుహలను గుర్తించాయి బలగాలు. అయితే బలగాల రాకను పసిగట్టి మావోయిస్టులు గుహలను ఖాళీ చేసేశారు. భూగర్భ సొరంగాల్లో మావోయిస్టులు తలదాచుకుంటున్నట్టుగా భావిస్తూ ఉండటంతో శాటిలైట్ ఇమేజెస్, డ్రోన్స్ సహాయంతో గాలింపు చేపట్టాయి ప్రత్యేక బలగాలు.